ఏ కృష్ణ, నిన్న ఆ రౌడీలతో ఎవరు దెబ్బలాడమన్నారు? నిన్ను వాళ్ళతో ఎవరు ఆటలాడమన్నారు? ఏమిటి, నేను వాళ్ళతో ఆటలాడానా? లేకపోతే వాడు నీ చేయిందు పడుతున్నాడు. నీ చేయిందు పడుతున్నాడు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ముద్దు ఏంటిది? ఏదో సరదా జోక్ చేస్తాను. చూడు, వాళ్ళు చేసిన అల్లరి నా కళ్ళారా చూశాను, అందుకే వాళ్ళ కోట ఇచ్చాను. గొప్ప. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే నా భర్తం పడతాడు, అందుకే లైట్ గా కోట ఇచ్చాను. లేకపోతే వాళ్ళ ఎముకలన్నీ ఏరి పిండి చేసేవాడిని. అయినా నా మనిషి మీద చేసుకోవడానికి వాళ్ళకి ఎన్ని గుండెలు? నేను నీ మనిషినని ఎక్కడని రాసిందా? ఎక్కడ రాసింది? సారీ, ఇక్కడ రాసింది. చూడు, నువ్వు ఈ అల్లరకృష్ణుడు భార్య అవుతావని, సంవత్సరం తిరగకుండా 3 బిడ్డలు తల్లి అవుతావని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సారీ, మర్చిపోయాను. ఇంతసేపు ఒళ్ళు దూరంగా పెట్టుకుని మాట్లాడాను కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. అక్క అక్క, మీ నాన్న నీ కోసం కేకలేస్తున్నాడు. అలాగా? అసలు దీని వీధిలో ఎవడాడమన్నాడు? వీధిలో ఆడడానికి కారణం ఎవరే? నువ్వు నువ్వు ఏదో చిన్నపిల్ల కదా అని. నీకు నాకు ఇది చిన్నపిల్లనే, చిన్నపిల్ల. ఇదిగో, కోడి పిల్లైనా ఆడపిల్లైనా ఒంటరిగా తిరుగుతుంటే ఏ తుంటరికైనా వేదోబుద్ధి పుడుతుంది. అయినా కృష్ణగారితో దీనికి స్నేహం ఏమిటి? స్నేహం ఏమిటి అంట? చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగి మనసు కలుపు కష్టపడి ప్రేమించుకున్నాడంటావా? ఇదిగో, ఈ ప్రేమలు తేవలు నాకేమీ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కోడిగుడ్డు మగం నువ్వును కొట్టానంటే ఆమ్లెట్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? వాడు ఊరంతా గాలిగోళ్ళ తిరుగుతున్నాడే, గాలిగోళ్ళగా. ఇప్పుడు వీళ్లతో తగాదా పెట్టుకోవాల్సినంత అవసరం వచ్చింది అడుగుతున్నాను. వాళ్ళందరూ కలిసి ఉష్ణ అన్యాయంగా అల్లరి చేస్తున్నారు. దాంతో కోపం వచ్చి, ఆహా, ఈ లోకంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటన్నిటి నువ్వు ఆపుతున్నావా ఇప్పుడు ఈ రౌడీలతో కూడా పెట్టుకోవడానికి? అయినా ఈ ఊళ్ళో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా వాళ్ళు ప్రత్యేకించి ఆ అమ్మాయిని ఎందుకు అల్లరి పెట్టారు? వాళ్లతో ఏదో గొడవ పెట్టుకుని ఉంటుంది. ఉషా లాంటి అమ్మాయి కదానే. అవునండి, ఉష చాలా మంచిది. చాలా మంచిది. నేను అడిగేది ఆ అమ్మాయి మంచి చెడ్ల గురించి కాదు, నువ్వు ఆ అమ్మాయి గురించి తగుకెందుకు దిగావు అని. చూడండి, ఇక మీదట అలాంటి గొడవలు ఏం పెట్టుకోడు గాని మీరు వెళ్ళి నిద్రపోండి. ఒరేయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మరొక్కసారి నీ గురించి కంప్లైంట్ వచ్చిందా సహించేది లేదు, గుర్తుంచుకో. వదిన గారు బాగా వెలిగించారు, తృప్తిగా నిద్రపోండి. పదరా భోంచెద్దు గాని. నాన్న, ఏమిటి చంద్రం? ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న. మీరు ఆశీర్వదించి పంపించండి మావయ్య గారు. శుభం. అక్కడ మరేం గాబరా పడకు, వెళ్ళొస్తానన్న. వెళ్ళరా. నమస్కారం అండి. నమస్కారం. పిలిచారట? మీ సర్వీస్ రికార్డు ప్రకారం మీరు ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నారని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసండి, కానీ నా ఒంట్లో ఒప్పుకున్నంత కాలం పనిచేయొచ్చని నాన్నగారు చెప్పారు. చూడండి, నాన్నగారి పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. వయసు మళ్ళిన వాళ్ళే ఇంకా ఉద్యోగాలు చేస్తుంటే కుర్రవాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? కొత్త రక్తం వచ్చినప్పుడే కొత్త శక్తి పుడుతుంది. వి వాంట్ యంగ్ బ్లడ్. మీరు రిటైర్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకోండి. నా విశ్రాంతిలో హాయి ఉండదు బాబు. పిల్లల చదువు కోసం ప్రావిడెంట్ ఫండ్ అంతా వాడేశాను. వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. నేను రిటైర్ అయిపోతే ఐ పిటీ యూ, బట్ ఐ కాంట్ హెల్ప్. సారీ, మీరు వెళ్ళి రావచ్చు. ఏమిటండి అలా ఉన్నారు? ఏమీ లేదు. పగలంతా ఆఫీస్ పనితో సరిపోతుంది. ఇంటికొచ్చిన రాత్రిపూట విశ్రాంతి లేకపోతే ఎలా చెప్పండి? ఇంకో 2 నెలల తర్వాత అంతా విశ్రాంతి. ఏమిటండి? ఏమీ లేదు. అవును, చంద్రం నీతో ఏమైనా చెప్పాడా? చెప్పాడండి, వెళ్ళిన పని ఏమీ జరగలేదట. పాపం, వీడు రాత్రింపవాళ్ళు ఉద్యోగం కోసం దిగినా ఏ దారి కనిపించడం లేదు. ఇక వాడు వయసు వచ్చినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. జీవితం అంటే ఒక ఆట అనుకుంటున్నాడు. ఏమిటిలా గోడ దూకుతా? ఏదో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి. గోడ దూకి రావాల్సిన అర్జెంట్ ఏమిటో? అది కాదు, మన ఊరు బయట మామిడి తోట లేదు, రేపక్కడ వనభోజనం, నాన్ వెజిటేరియన్ వనభోజనం. నువ్వు వచ్చి కాస్త మసాలా నూరి పెట్టాలి. మసాలా నూరటానికి నేనేమన్నా నీ పని మనిషి అనుకున్నావా? పని మనిషి ఏం కరమో, అవసరమైతే కోడి మనిషిగా కూడా మారాలి. కోడి మనిషా? అవును, రేపు మనం బిర్యానీ చేసుకోవాలి కదా, మరి అందులో కోళ్లు కావాలి కదా. అందుకని ఈ రాత్రికే మీ నాన్నగారి కోళ్ల ఫారం నుంచే కోళ్లు దొంగిలించబడను. కాకపోతే నువ్వు చేయాల్సిన సహాయం ఏంటంటే ఆయన అటువైపు రాకుండా చూసుకో, లేకపోతే ఆయన కోళ్లు నీ కీళ్లు 2 మసాలా చేయబడను. అమ్మాయి ఉషా! అయ్యో, మా నాన్న. మీ నాన్న? మీ నాన్న ఇక్కడ కాదు. ఇక్కడ లేకపోతే ఎక్కడ? మరి ఎక్కడ? ఎక్కడ?
ఏంటమ్మా ఎన్నిసార్లు పిలిచినాను? చదువుకుంటున్నా నాన్న. మంగళ సుబ్బన్న వచ్చాడా? రాలేదే. వచ్చాను బాబు. అదిగో వాడు వచ్చాడు, కలిసి. సరే. బాగున్నారు బుల్లమ్మ గారా? దండాలు బాబు. నాన్న నాన్న ఇంట్లో చేయించుకోకూడదా నాన్న? ఇక్కడ ఎందుకు? ఏమిటమ్మా నీ గొడవ? గడ్డ ఎవరైనా ఇంట్లో చేయించుకుంటారా? గీరా. అంత కోసల దేశపు రాజకుమారుడు రాక్షస బిలములో ప్రవేశించెను. గాలి ఆడుతున్నదా అని రాజకుమారి ప్రశ్నించెను. బాబు గడ్డివాము డాన్స్ ఆడుతుంది. ఏరా కళ్ళకేమైనా చిత్తం వచ్చిందా? గడ్డానికి ఎక్కడైనా నాట్లేసావు? జాగ్రత్త చెయ్యి. ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా నీకు తట్టినదా అని ఆకాశవాణి అడిగను. మళ్ళీ డాన్స్ ఆడుతుందండి. మళ్ళీ డాన్స్ ఆడుతుందా? ఏరా నాతో వేళకోళం ఆడుతున్నావా? కృష్ణ కృష్ణ నేను ఒక ఉపాయం ఆలోచించాను. కొంచెం ఓపిక పట్టు. ఉండు. అలాగే తొందరగా వస్తాను. కోడిమూతి మావయ్య గారు. ఎవరయ్యా పిల్ల? ఆశ అవకాశ శంకరయ్య కూతురు కృష్ణవేణి లేవయ్యా. బాబు గారు ఆ చీర కింద ప్యాంటు బూటు కనపడిందండి. ప్యాంట్ అయితే గొడవేరా? ఏమే కృష్ణవేణి ప్యాంట్లు వేస్తుందా? ఈడు ఆడంగి సచ్చినోడు. ఈడికి ప్రతి ఆడది మగోళ్ళకి కనపడదు ప్యాంట్లు వేసుకుని. త్వరగా తేవాలండి, నీళ్లు చల్లారిపోతున్నాయి. ఏరా ఈవేళ అమావాస్య ఏంటి? ఏమి లేదు, నీ కళ్ళకి ప్యాంట్ ఏమో చీరగాను, చీరేమో ప్యాంట్ గాను, గడ్డి మెట్లేమో డాన్స్ చేస్తున్నట్టుగాను కనబడుతున్నాయి. నాయన ఇదిగో నువ్వు ఎక్కడో నాడు పెట్టేస్తావు, మిగతా గడ్డాలు మీ అబ్బాయిని పంపించాడు. అంతేనంటారా? అంతే. అడు తిరుపతి వెళ్ళాడు.